యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యూస్ రీడర్గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత యాంకర్గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు అనసూయ. తద్వారా పలు సినిమాలు కూడా ఛాన్సులు కొట్టేసింది. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాలో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకి మంచి గుర్తింపు అయితే వచ్చింది. రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వరుసగా సినిమాలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది. హీరోయిన్స్తో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమాన గణం ఆమె సొంతం. అనసూయకి సోషల్ మీడియాలో మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ 39 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్కి గట్టి పోటీ ఇస్తుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చీర కట్టినా, స్కర్ట్ వేసినా, బికినీతో దర్శనమిచ్చినా అది అనసూయకే చెల్లింది. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె. వయసు పెరుగుతున్నా తరగని అందంతో కవ్విస్తోంది అనసూయ. ఇదిలా ఉంటే అనసూయ తాజాగా తాను మోసపోయిన విషయం బయటపెట్టారు. ఇక ట్రూఫుల్ ఇండియా అనే ఆన్లైన్ క్లాతింగ్ స్టోర్పై ఆమె తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం నేను ట్రూఫుల్ ఇండియాలో పలు దుస్తులు ఆర్డర్ చేశాను. అయితే వారు ఆ దుస్తుల్ని డెలివరీ చేయకుండా నా డబ్బు దోచేసుకున్నారు. అంతేకాకుండా డబ్బును రీఫండ్ చేయకుండా నా మెసేజ్లకి, కాల్స్కి రెస్పాండ్ ఇవ్వడం మానేశారు. సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి అమాయక ప్రజల నుంచి డబ్బులు కొట్టేస్తూ మోసాలకి పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను ఈ పోస్ట్ పెడుతున్నాను అని అనసూయ తెలిపారు. క్లాతింగ్ వెబ్సైట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయ్యో పాపం, జాగ్రత్తగా ఉండాలి, ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.